ఫ్రెండ్స్, కొంతమంది పూరి చేసేటప్పుడు పూరి సరిగా పొంగట్లేదు, స్మూత్గా రావట్లేదు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మీరు కనుక ఒకవేళ ఎవరికైతే పూరి సరిగా రావట్లేదు అనుకుంటారో వాళ్ళు కనుక ఈ చిట్కాను కనుక పాటించాలని అంటే పూరి అనేది స్మూత్గా బాగా పొంగుతుందండి. ప్రతి ఒక్క పూరి, మీరు చేసే ప్రతి ఒక్క పూరి కూడా బాగా పొంగి క్రిస్పీగా, స్మూత్గా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా బాగా వస్తుంది. ఏం లేదు, దీంట్లో మైదా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావలసినంత గోధుమ పిండి తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు, అంటే నేను తీసుకున్న పిండికి 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. మనము బొంబాయి రవ్వ అంటాం కదా, అది కనుక వేసామంటే కొద్దిగా దాంట్లోనే ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మనము కలిపేటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తారు. అలా కాకుండా అప్రాక్సిమేట్ గా దానికి ఎంతైతే సరిపోతుందో అలా ఆల్మోస్ట్ వాటర్ వేసేసి ఒకటేసారి బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా మరీ కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ బాగా కలపండి. అలానే కొద్దిగా 2-3 నిమిషాలు బాగా కనుక కలిపాము అని అంటే మనకు పూరి అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. దాని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఎండ్లో కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ కోసం బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పూరీలోకి ఆల్ టైమ్ బెస్ట్ కాంబినేషన్ అయితే బొంబాయి చట్నీ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా ఉంటుంది అనమాట టేస్ట్ పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్. ఇలా కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా తగినంత ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు వేసుకొని, అంటే కొద్దిగా చానదాలు, ఊరద్దాలు కూడా వేసానండి ఆవాలతో పాటు. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోనే 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం అవసరం లేదండి. ఇందులోనే కొద్దిగా జింజర్ కనుక వేసారంటే టేస్ట్ అనేది, ఫ్లేవర్ బాగుంటుందండి. కొద్దిగా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా వేగిన తర్వాత, అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ లాగా వేగాల్సిన అవసరం లేదు బొంబాయి చట్నీకి. ఇందులోనే ముందుగా ఉడకబెట్టుకున్న ఒక బంగాళాదుంపని వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బంగాళాదుంపని కొద్దిగా స్మాష్ చేసి ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసి, నేనైతే బఠానీలు కూడా వేసాను. నేను ఫ్రోజన్వి వేసాను కాబట్టి నేను డైరెక్ట్ గా కొద్దిగా ఆల్మోస్ట్ ప్రీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేసాను. లేదంటే మీరు ముందుగా ఉడకబెట్టుకొని వేసున్నా, లేదా ఆయిల్లో ఉడకాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి పక్కన ఉడకబెట్టి వేసుకోవచ్చు. లేవనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అండి, పర్లేదు. చాలా బాగుంటుంది. ఇలా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే, నేను బఠానీస్ కొద్దిగా ఆలు వేసాను కాబట్టి కొద్దిగా మసాలా బాగా పడుతుంది తిరగబాతులో వేగితే అని కొద్దిసేపు అయితే మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉడకనిచ్చాను. దాని తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా మనము 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా మజ్జిగ కనుక యాడ్ చేసామంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుందండి. ఈ ఒక్క చిట్కాని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. రెస్టారెంట్స్ లో కూడా ఇలానే చేస్తారు. మీకు కనుక మజ్జిగ ఇష్టం లేదు అని అనుకుంటే మీరు కొద్దిగా లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా లెమన్ కనుక లెమన్ వాటర్ వేసారంటే సరిపోతుంది. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా బాగా కలిపిన తర్వాత ఉండలు కట్టకుండా శనగపిండి వాటర్ వేసేటప్పుడు కొద్దిగా కలుపుకుంటూ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు మరీ అంత పలుచగా లేకుండా థిక్నెస్గా లేకుండా కొద్దిగా వాటర్ సరిపోయేంత వేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసి కుక్ చేసుకోవాలి. మామూలుగా మనము బొంబాయి చట్నీ అనేది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయాలి. ఉడికిన తర్వాత గట్టి పడితే దానికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి బాగా వచ్చేస్తుంది అనమాట. ఉడికిన తర్వాత దించేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కనుక వేసాము అని అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము పూరీలు చేసుకోవడం కోసం మనం ముందుగా కలిపెట్టుకున్న పూరీ పిండిని మరీ పెద్ద ఉండలుగా లేకుండా మరీ చిన్న ఉండలుగా లేకుండా కొద్దిగా పిండిని, మామూలుగా నేను చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అయితే మనము కొంతమంది ఏం చేస్తారంటే పిండిని కూడా వాడతారు. నేనైతే ఆయిల్ని వాడుతున్నాను. ఏది వేసినా సరే పర్వాలేదండి. పూరీకి ఏంటంటే మరీ పల్చగా రుద్దకూడదు, మరి అలా అని మరీ మందంగా రుద్దకూడదు. అప్పుడే పూరీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. కొద్దిగా థిక్నెస్ ఉండాలి, మరి ఎక్కువ ఉండకూడదండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసినప్పుడు పూరీని మనం అటు ఇటు కదుపుతూ మనం ఆయిల్ని కొద్దిగా పూరీ వైపుకి నెట్టుతున్నట్టు అలా కనుక అన్నామంటే బాగా పొంగుతుందండి. ఇలా చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా పూరీ ఎంత బాగా పొంగిందో. మీలో ఎంతమందికి పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.